వెల్కమ్ టు సుజ్జి స్టోరీస్. ఇవాళ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇదేంటంటే వ్లాగింగ్ అనుకోండి. సో ఈ వీడియోలో మీరు మొత్తం వ్లాగింగే చూస్తారనమాట. సో ఇవాళ నాకు చాలా 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 ప్లాన్స్ ఉన్నాయి. సో ఏమేమి చేస్తాను ఏంటి అని చెప్పి యాక్చువల్గా ర్యాండమ్ వ్లాగ్ అని అనుకోవచ్చు. సో ఇప్పుడు నేను యాక్చువల్గా ఇది చేస్తున్నాను అనమాట. యాజ్ ఏ కాంటెంట్ క్రియేటర్గా నేను ఈ మంత్ పోస్ట్ చేయడానికి కొన్ని మింత్రా ప్రోడక్ట్స్ అనేవి నేను ఆర్డర్ చేసుకున్నాను. ఐ షో యూ దాట్. ఆర్డర్ చేసుకున్న ప్రోడక్ట్స్ అనమాట. ఇవన్నీ కూడా కుర్తా సెట్స్, లైక్ టాప్ అండ్ బాటమ్ మాత్రమే వస్తాయి. ఆఫీస్కి కాలేజ్కి బాగుంటుందని చెప్పి సో ట్రై చేద్దామని చెప్పి అనుకున్నాను. సో దీనికోసం అని చెప్పి నేను వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. సో కెమెరా ఫిక్స్ చేసుకున్నాను. సో అంత ఎండ లోపలికి రావట్లేదు కాబట్టి సో రింగ్ లైట్ అనేది పెట్టుకున్నాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా రింగ్ లైట్ లింక్ కావాలంటే నేను పెడతాను, డిస్క్రిప్షన్లో చూసేయండి. అండ్ ఇది నేను పెట్టుకున్న పొజిషన్ షూట్ చేసుకోవడానికి. సో ఇక్కడ విండో నుంచి కొంచెం ప్రాపర్ నార్మల్ న్యాచురల్ లైట్ వస్తుందని చెప్పి ఇది పెట్టుకున్నాను, ఇది ఫేస్ చేసుకొని. సో ఇవి ప్రోడక్ట్స్ అనమాట నేను ఇప్పుడు ట్రై చేసేది. అండ్ ఆల్సో వేసుకున్నది కూడా ఇది మింత్రా నుంచి అనమాట. ఇది మింత్రా కుర్తా సెట్టే. ఫ్యాబ్రిక్ ఇస్ సో గుడ్. సో దీని మీద నేను ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం షూట్ చేద్దామని చెప్పి సో ఇప్పుడు పెట్టుకున్న సెటప్ అనమాట ఇదంతా కూడా. సో ఇది నేను వేసుకున్న ఫస్ట్ అవుట్ఫిట్. సో ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసేసుకొని వేరేది వేసుకొని వచ్చి షూట్ చేయాలి. ఐ షో యూ ఆల్ ఆఫ్ దట్. ఏమేమి ఆర్డర్ చేశాను, నాకు ఎలా వేసుకున్నాక ఎలా ఉంది ఏంటి అని చెప్పి. సో ఇవన్నీ జస్ట్ అట్లా పైన చూపించేస్తాను వీడియోలో. మీకు ఏమైనా ప్రోడక్ట్స్ లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఆర్డర్ చేసుకోవచ్చు. ట్రై చేద్దాం అనుకుంటున్న కుర్తా సెట్ ఇదే అనమాట. యాక్చువల్గా నేను చూపిస్తాను. నేను మింత్రాలో చూసినప్పుడు అయితే నాకు చాలా చాలా నచ్చింది, ఎందుకంటే కలర్ చాలా కొత్తగా అనిపించింది అనమాట. అండ్ ఆల్సో ఇదేదైతే ఈ లేస్ వర్క్ ఉందో దీని మీదనే ఇప్పుడు అన్ని ఆఫీస్ ఉంటున్నాయి. సో ఈ కుర్తా సెట్ ఆఫీస్కి కాలేజ్కి బాగుంటుందని చెప్పి ఆర్డర్ చేశాను. ఇదేంటంటే మొత్తం అంబ్రెల్లా వస్తుంది అనమాట. అండ్ మనకి ప్యాంట్ కూడా వస్తుంది. ప్యాంట్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. సో ఇది నేను వేసుకోవడానికి ఎగ్జాక్ట్ ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే చాలా చాలా ఇష్టంతో ఆర్డర్ చేసుకున్నా. బాగుంటే నేను ఉంచేసుకుంటాను. సో ఎలా ఉందో వేసుకున్నాక మీకు కనిపిస్తాను. సో వేసుకున్న తర్వాత ఇలా ఉంది, చాలా క్యూట్గా ఉందన్నమాట. ఇదంతా కూడా అంబ్రెల్లా వచ్చినందుకు, సో అంబ్రెల్లా కట్ వచ్చినందుకు చాలా చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా క్యూట్గా ఒక పర్ల్ ఉందన్నమాట. సో దీని మీద వెంటనే ఇప్పుడు రీల్ షూట్ చేసేయాలి. సో మీరు కూడా చూసేయండి. దిస్ ఈజ్ హౌ ఐ షూట్. నేనే క్యామ్ ఆన్ చేసుకుని నేనే క్యామ్ ఆఫ్ చేసుకుంటాను అనమాట. నేనే సెల్ఫ్గా రికార్డ్ చేసుకుంటాను ఇట్లా షూట్. సో ఇది అవుట్ఫిట్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ అవుట్ఫిట్ వేసుకొని వచ్చి మళ్ళీ షూట్ చేస్తాను అనమాట. సో ఇక్కడ విండో ఓపెన్ పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కుదరదు. సో వేరే రూమ్లో వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసేసుకుని వస్తాను అనమాట. సో డ్రెస్ చేంజ్ చేసుకున్నాక మళ్ళీ మీకు నేను కనిపిస్తాను. హియర్ వి గో. దిస్ ఇస్ ద థర్డ్ అవుట్ఫిట్ అనమాట. సో ఈ కలర్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అండ్ ఇది ఏంటంటే మనకి ఆలియా కట్లో వచ్చిందనమాట. కుర్తా సెట్ టాప్ అండ్ బాటమ్. ఇక్కడ లైటింగ్ సరిగ్గా రావట్లేదు, అది షోయింగ్ ప్రాపర్లీ. సో ఇట్లా వచ్చిందనమాట. మనకి నెక్ ఇలా ఉంటుంది, కొంచెం డీప్ ఉంది నాకు. సో ఎవరైతే కంఫర్టబుల్ ఉంటే వాళ్ళు వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి చూడీ హ్యాండ్స్ లాగా వస్తాయి, బటన్ కూడా ఉంది. నేను ప్రాపర్ ఫుల్ అవుట్ఫిట్ చూపిస్తాను. ఇలా ఉంటుందన్నమాట. బాటమ్ వేర్ కూడా వచ్చింది. దీని మీద చిన్న చిన్న పువ్వులు వచ్చాయి, బాగుంది కదా. యా, దీని మీద ఇప్పుడు వీడియో చేసేసి వేరే తీసుకోవాలి. నేను మీకు క్యామ్లో చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు చాలామంది నాకు డిఎం చేస్తారు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి, మీరు క్యామ్లో షూట్ చేస్తారా, ఫోన్లో షూట్ చేస్తారా అని చెప్పి. సో నేను అంటే ప్రోడక్ట్ బట్టి, అవుట్ఫిట్ బట్టి క్యామ్లో చేయాలా లేకపోతే లైటింగ్ బట్టి ఫోన్లో చేస్తే సరిపోతుందా అని ఆలోచించుకొని షూట్ చేస్తానమాట. ఇది వచ్చేసి థర్డ్ అవుట్ఫిట్. నేను చేంజ్ చేసుకొని మళ్ళీ మీకు కనిపిస్తాను. అవుట్ఫిట్ వచ్చేసి ఇది కుర్తా సెట్ కాదనమాట, ఓన్లీ ఫ్రాక్. దీని మీద వచ్చేసి మనకి షర్ట్ వచ్చింది, చాలా చాలా బాగుంది కదా. నాకైతే బ్లాక్ చాలా చాలా ఇష్టం. ఈ మధ్య అసలు వేసుకోవడం తగ్గించేసినా కానీ ఇదైతే చాలా చాలా బాగా వచ్చింది. దీని మీద మనకి ప్రింట్స్ వచ్చాయన్నమాట షర్ట్ మీద. దిస్ ఈస్ కాటన్, చాలా బాగుంది. దీని మీద వీడియో చేసేయాలి. ఇప్పుడు మీకు ఎలా అనిపించింది, కుర్తా సెట్స్లో ఏం నచ్చాయి అండ్ ఈ ఫ్రాక్ నచ్చిందా లేదా కామెంట్ చేయండి. మింత్రా నుంచి నేను ఆర్డర్ చేసుకున్న ఆఫీస్ అయిపోయాయి అనమాట. యాక్చువల్గా మీషో నుంచి ఒక కుర్తా సెట్ ఆర్డర్ చేసుకున్నాను. అది వేసుకొని ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను. కాకపోతే అంత మంచిగా అనిపించలేదు అనమాట నేను ఆర్డర్ చేసుకున్నాక వచ్చినాక చూసి. బట్ కొన్ని ఏంటంటే ఆర్డర్ చేసుకున్నప్పుడు బాగున్నాయి అనిపిస్తుంది, వచ్చిన తర్వాత బాగాలేదు అనిపిస్తుంది, కానీ వేసుకున్నాక బాగున్నాయి అనిపిస్తుంది అనమాట. సో ఆ చుడిదార్ నాకు ఆ కేటగిరీలోకి వెళ్తుందేమో అని అనిపిస్తుంది. సో వేసుకున్న తర్వాత బాగుంటే నేను వీడియో చేస్తాను, లేకపోతే వీడియో చేయను.
సో వీడియో ఒకవేళ బాగుంటేనే మీకు కూడా కనిపిస్తాను ఆ కుర్తా సెట్లో. మీన్ వైల్ నేను కుర్తా సెట్ మీకు చూపిస్తాను. ఇది 3 పీస్ సెట్ పటియాలా లాగా అనమాట, పార్టీ వేర్ లాగా వచ్చింది, చూపిస్తాను. ఇదనమాట. ఇదేంటంటే మనకి టాప్ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు అండ్ ఆల్సో స్లీవ్స్ కూడా ఇంత వర్క్ ఇచ్చారు. యాక్చువల్గా ఇది మీషోది, ఎవరు చెప్పినా నమ్మరు. అండ్ మెయిన్ లుక్ అంతా కూడా సో ఈ ప్యాంట్ అనమాట. ఓకే, ప్యాంట్ వచ్చేసి స్టిచ్ లేదనమాట, మెటీరియల్ ఇచ్చారు, దీన్ని షరాలలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇంకా నేనేంటి వేసుకునేది, ఇది వేసుకోవడానికి కుదరదు. ఓకే, అండ్ ఇది వచ్చేసి సారీ ఇది బాటమ్ వేర్ వచ్చేసి పటియాలా అనమాట. ఇది వచ్చేసి దుప్పట్టా. సో ఇది వేసుకోవచ్చు. ఆర్డర్ చేసి కూడా ఒక 15 days అయిపోతుంది అనమాట. అది ఇప్పుడు వచ్చేసరికి నాకు అది నేను ఏం ఆర్డర్ చేశానో కూడా గుర్తులేదు నాకు. అందుకని ఏది బాటమ్ ఏది టాప్ ఏది చున్నీయో కన్ఫ్యూజ్ అయ్యాను. ఇప్పుడైతే వేసుకోవచ్చు, అది స్టిచ్డే. నేను వేసుకున్న తర్వాత మీకు కనిపిస్తాను. మీషో వేసుకుని వీడియో చేయడం అయిపోయింది. ఓ మై గాడ్, గాలడట్లేదు. ఫ్యాన్ కూడా వేసుకోలేదు. అంటే ఫ్యాన్ వేసుకుంటే ఏమవుతుందంటే లైక్ వీడియోలో ఇట్లా ఫ్యాన్ తిరుగుతున్నట్టు ఇట్లా బ్లింక్ అవుతుంది అనమాట. అందుకోసం నేను ఫ్యాన్ వేసుకోలేదు, చాలా ఉక్కు వస్తుంది. సో యాక్చువల్గా నేను నార్మల్ అవతారానికి వచ్చేస్తాను. అప్పుడు దీని తర్వాత చాలా పెద్ద పని ఉంది, నేను చెప్తాను. సో బ్యాక్ టు నార్మల్ అవతారానికి వచ్చేసిన. ఇప్పుడు ఇవన్నీ నేను మళ్ళీ ప్యాక్ చేసేసి రిటర్న్ చేయాలన్నమాట. సో ఇవన్నీ వంట పెట్టాలి కూడా. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. కంటెంట్ క్రియేటర్ అంటే నార్మల్ విషయం కాదు. వేసుకోవాలి, తీయాలి, వంట పెట్టాలి, మళ్ళీ ప్యాక్ చేయాలి, మొత్తం ఇల్లంతా సర్దుకోవాలి, ఇల్లంతా చెత్త చేసి మళ్ళీ కూడా సెట్ చేసుకోవాలి. సో చూసేయండి. షూట్ చేసేసిన తర్వాత నేను కొంచెం సేపు తిని కొంచెం అలా రెస్ట్ తీసుకున్నాను. తర్వాత చాలా పెద్ద పని ఉందని చెప్పాను కదా, అది ఏంటో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో హియర్ ఇట్ ఈస్. ఇప్పుడే డ్రా చేశాను అనమాట నేను ఇది. యాక్చువల్గా మా పిన్నికి బోనాల కోసం అని చెప్పి నేను బ్లౌజ్ మీద ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేద్దామని చెప్పి అని అనుకుంటున్నాను. అంటే బ్లౌజ్ మీద డిజైన్ చేద్దామని అనుకున్నాను. సో ఇది వచ్చేసి ఏంటంటే తంజావూరు పెయింటింగ్ అనమాట. సో నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎలా వస్తుందో తెలీదు, హోప్స్ బాగా వస్తుందని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు బోనాలు కాబట్టి అమ్మవారి ఫేస్, గాడెస్ ఫేస్ అనేది బ్లౌజ్ బ్యాక్ సైడ్ డిజైన్ చేద్దామని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఇప్పుడే డ్రాయింగ్ అనేది వేసుకున్నాను. దీని తర్వాత నేను పెయింటింగ్ అవన్నీ చేద్దామని అనుకుంటున్నాను. యాక్చువల్గా ఎన్ని అవర్స్ పడుతుందో తెలీదు. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను బయటకు వెళ్ళాల్సి వస్తుంది అనుకుంటా. మా చెల్లికి ఫీవర్ వచ్చింది, సో దానికోసం అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాలి. సో మీన్ వైల్ ఇప్పుడు యాక్చువల్గా ఒక 1/2 hour అవుతుంది ఇది స్టార్ట్ చేసేసి ప్రాసెస్. ఎన్ని అవర్స్ పడుతుందో, దీని మీద ఎన్ని అవర్స్ స్పెండ్ చేస్తానో తెలీదు. కానీ యాక్చువల్గా నేను ఇప్పటి నుంచి ఏం ఆలోచిస్తున్నానంటే స్టార్టింగ్ అమ్మవారి ఫేస్తో అండ్ మా పెన్నికి స్టార్ట్ చేశాను కదా, తర్వాత మా మమ్మీ కూడా బ్లౌజ్ పెయింటింగ్ చేయించుకుంటానని చెప్పి లైన్లో ఉందన్నమాట. సో అలానే బాగా వస్తే ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ అనేవి చేద్దాము. సో మీ దగ్గర నుంచి కూడా ఆర్డర్స్ యాక్సెప్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడైతే చాలా బాగా వచ్చింది బేస్ అనేది. నేను మీకు చూపిస్తాను ఒకసారి ఎలా వచ్చిందో ఏంటో, అండ్ ఎలా ఆర్డర్ చేసుకోవాలో ఏంటో కూడా నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ కూడా చేసేదాన్ని అనమాట మేకింగ్. సో దానికోసం అప్పుడెప్పుడో కొనుక్కున్న కుందన్స్, దీనికోసం నేను ఇప్పుడు చూడాలి రెడ్ కలర్ ఇంకా గ్రీన్ కలర్ అనేవి ఇండివిజువల్గా సెట్ చేయాలన్నమాట. సో అదే చూస్తున్నా. ఇదంతా కూడా ఎప్పటి నుంచో భద్రపరుచుకున్న స్టఫ్ అంతా కూడా ఇప్పుడు ఉపయోగపడుతుంది.
వచ్చిందనమాట ఫైనల్గా. ఎలా వచ్చిందో మీరు కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను ఫ్యాబ్రిక్ పెయింటింగ్, అది కూడా తంజోర్ పెయింటింగ్, అండ్ అది కూడా పెద్ద పెయింటింగే ఫస్ట్ వేసాను. ఎలా వస్తుంది ఏంటో అని స్టార్టింగ్ కొంచెం నర్వస్ ఫీల్ అయ్యాను, కానీ చాలా బాగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో మాత్రం తప్పకుండా చెప్పండి. అండ్ నేను ఇది నా ఇన్స్టాగ్రామ్ పేజెస్లో అండ్ నా ఆర్ట్ పేజ్లో కూడా పెడతాను. సో అక్కడ నుంచి నేను ఆర్డర్స్ యాక్సెప్ట్ చేస్తాను. ఇంకా తంజోర్ పెయింటింగ్లో చాలా టైప్స్ ఉంటాయి. మన ఫ్యాబ్రిక్ మీద చాలా వేయొచ్చు పెయింటింగ్స్. సో ఇది నేను ఎలా అంటే ఇప్పుడు మా పిన్ని బ్లౌజ్ కోసం, బోనాల కోసం అనేది చేస్తున్నాను. తర్వాత వరలక్ష్మి వ్రతం కూడా ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని కూడా నేను ఇంకా డిజైన్స్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఆర్డర్స్ ఆర్ యాక్సెప్టెడ్. ఈరోజు నేను ఆకాన్కి వెళ్ళబోతున్నాను అనమాట. సో అక్కడ ఒక వర్క్ షాప్ ఉండబోతుంది. సో దాన్ని అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాను. నేను ఇప్పటికీ చాలా లేట్ అయిపోయాను. సో ఈ డ్రెస్ నేను మింత్రా నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ఇఫ్ యూ లైక్ ఇట్, నేను డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను, మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. నాకు ఈ ఫ్లోరల్ చాలా నచ్చింది. ఫ్లోరల్ ప్రింట్స్ చాలా నచ్చాయి అనమాట. సో ఇప్పుడైతే నేను చాలా లేట్ అయిపోయాను. తొందరగా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోవాలి టు హైటెక్ సిటీ. అంటే మై ఫ్రెండ్ యాక్చువల్గా నేను ఇన్ఫ్లుయెన్సర్ అండ్ ఆల్సో మై ఫ్రెండ్ ఈజ్ అన్ ఆర్టిస్ట్. దర్ ఈస్ అ ఫ్రెండ్ కాల్డ్ అజిత్ అనమాట. నాకు అజిత్ అనే ఫ్రెండ్ ఉన్నారు. సో తను నాకు మోజ్ ప్లాట్ఫామ్ ద్వారా పరిచయము. ఆ తర్వాత ఇన్ పర్సనల్గా కూడా, సో ఆర్టిస్ట్గా కూడా పరిచయం అనమాట. అంటే హీ డ్రాస్, పెయింట్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. రెజిన్ ఆర్ట్ కూడా ప్రిపేర్ చేస్తారు. అండ్ నేను కూడా అలకనంద ఆర్ట్స్లో నేను కూడా ఆర్ట్స్ వేస్తాను అండ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సర్ని కాబట్టి దే ఇన్వైటెడ్ మీ ఫర్ దిస్ వర్క్ షాప్ అనమాట. అక్కడ బ్రంచ్ కూడా ఉండబోతుంది. సో ఫాస్ట్గా రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళిపోవాలి. బ్రోస్ సెట్ చేసుకున్నాను అండ్ ఐలైనర్ వేసుకుంటున్నాను. ఐలైనర్ లేకపోతే అస్సలు ఇన్కంప్లీట్ ఉంటుంది అనమాట మొత్తం. సో ఐలైనర్ మస్ట్ అంటే మస్ట్. డైలీ వర్క్ టెన్షన్, హెక్టిక్ లైఫ్ కదా. ఈ బిజీ డేస్ నుంచి నేను బ్రేక్ తీసుకుని ఈరోజు నేను అకాన్లో ఉన్న బ్రంచ్ విత్ వర్క్షాప్కి వచ్చేసాను. where you can eat yummy brunch and lots of fun to do. Here you can participate in tote bag workshop, glass painting workshop, lot more to do. ఇలాంటప్పుడే అనిపించింది ఏంటో తెలుసా, తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఇంకెందుకు లేట్, మీరు కూడా తొందరగా బ్రాంచ్ విత్ వర్క్షాప్ కి అటెండ్ అయిపోయి మీలో ఉన్న క్రియేటివిటీని కూడా బయటికి తీసేయండి. ఐఎమ్ గోనా మెన్షన్ ఆల్ ది డీటెయిల్స్ ఇన్ ది డిస్క్రిప్షన్. వర్క్షాప్కి వచ్చాను. నేను చేయాలనుకున్న ఆర్ట్ నేను కంప్లీట్ చేశాను. సో నాకు పికాక్ అంటే చాలా ఇష్టం కాబట్టి చాలా బాగా వచ్చింది. అండ్ నేను చెప్పాను కదా మా ఫ్రెండ్ అజిత్ ద్వారా నేను ఇక్కడికి వచ్చానని చెప్పి, అజిత్ని మీకు పరిచయం చేస్తాను, తను మాట్లాడతాడు. అండ్ మీకు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉంటే సో ఇక్కడికి రావచ్చు, ఎలా రావచ్చు ఏంటి అంతా కూడా మా ఫ్రెండ్ అజిత్ చెప్తాడు, చూడండి. హలో సుజి స్టోరీ ఆర్ట్.
ఓకే టేక్ 2. Hello Suji Stories audience. I hope you remember. Part 2 take 2. No, I will see Lakshmi Ganapati films. ఆన్ చేసా, క్యామ్ ఆన్ చేసా. Start. స్టార్ట్. ఓకే. Hello Suji Stories audience. I'm Ajit Krishna. Manam already Dandiya Nights vlog lo kalsam kada. Okay, Yeah. today we are here at Akan. So what happens at Akan is what happens at Akan. That's another thing. So on every Sunday, మేము ఇక్కడికి బ్రంచ్ కి వస్తాం అన్నమాట. Wait 12 p.m. to 4 p.m. You can come and have amazing lunch along with a good art session. So glass painting చేస్తాం, మనం resin art, tote bag, painting, kids workshops. So there's a lot happening here, and you can come here at on every Sunday. I'll be there along with my friends, and we'll be teaching art. You can have amazing brunch, and you can have a great family time, of course, in a wonderful place. Like we are done with that professional introduction అన్నమాట. ఇప్పుడు పూజలు, పెద్దలు, ఆదిలు, మహానుభావులు అందరి గురించి ఇంట్రడ్యూస్ చేస్తాను. సో మొట్టమొదట మా ఆహ్వానాన్ని స్వీకరించి మా కోసం ఇక్కడ వరకు వచ్చిన మా సుజ్జి గారికి స్పెషల్ ధన్యవాదాలు. స్పెషలా? అందరూ సుజ్జికి ఓయేసుకోండి. ఓకే, సో ఇవాళ వర్క్ షాప్ కి నాకు సపోర్ట్ చేయడానికి, హెల్ప్ చేయడానికి నా ఫ్రెండ్స్ వచ్చారు. సో హీఈస్ మిస్టర్ కృష్ణవంశీ, సిగ్గుపడుతున్న వ్యక్తి. అంతే. షీఈస్ సంజిత. మన పిల్లల వర్క్ షాప్స్ చాలా ఓపిక వాళ్ళు చేసింది సంచిత. సగం ఆల్మోస్ట్ తనే వేసింది. అండ్ దెన్ హీఈస్ మిస్టర్ సుహాస్ వర్మ, మా అల్లరి కోతి. ఐ మీన్ వెరీ గుడ్ గై. అండ్ యాజ్ యూజువల్ మా మౌనముని ఎన్ఎంబి ఆర్ట్ బాక్స్ మహేష్. సో అండ్ దిస్ ఇస్ మీ అజిత్ కృష్ణ. కెమెరా అటు తిప్పితే ఉన్నది సుజి అని.